ఇప్పుడు ఈ ప్రమాణములను బట్టే వారు ఒకరితో ఒకరు చేసుకునే ప్రమాణాలే క్రైస్తవ పెళ్లి ప్రమాణములు కనుక ఇప్పుడు వాళ్ళు మరి చేసే ఈ ప్రమాణముల నిమిత్తము మనం మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిద్దాం. దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేద్దాం. రాజేష్, ఈ మాటలు జాగ్రత్తగా వింటూ నీవు మరి చంద్రకళను చూస్తూ ఆమెతో ఈ వాగ్దానము ఈ ప్రమాణము చేయవలసిందిగా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ మాటలు నీ హృదయంలో నుంచి రావాలి, నీ మనస్ఫూర్తిగా రావాలి. దేవుని సన్నిధిలో, దైవ సేవకుల అభిషిక్తుల సన్నిధిలో, తల్లిదండ్రులు బంధుమిత్రుల సన్నిధిలో నీవు నీ భార్యతో చేసే ప్రమాణం. రాజేష్ అను నేను చంద్రకళ అను నిన్ను నా నోట్బుక్ చూడండి ఆయన, నేను చెప్పేది విని అమ్మాయిని చూడు. చంద్రకళ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిత్తునని ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు చంద్రకళ, నీవు కూడా నా మాటలు ఆలకిస్తూ నీ చెవులు నా వైపు, నీ మనస్సు, నీ కళ్ళు రాజేష్ మీద ఉంచి ఈ ప్రమాణం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. యాడియో జరా గోలా కరో మత్, అత్తే తాను ఆటాడించ జరా వాతే కరో మత్. చంద్రకళ అను నేను రాజేష్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఎందుకు నవ్వుతున్నారా? జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి, ఏమేమో చెప్పుకున్నట్టున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత కొంచెం మాట్లాడుకుంటారు కదా, సో అందుకని ఏదో చెప్పుకొని గుర్తుకొచ్చినట్టున్నాయి. సంతోషం. ఇద్దరు చేతులు విడిచిపెట్టండి. నీవు చేసిన ప్రమాణానికి గుర్తుగా నీ భార్యకి ఇవ్వడానికి ఏమైనా తెచ్చావా? మంగళసూత్రం. అమ్మ, నువ్వేమైనా తెచ్చావా? పూలదండ. ఓకే. పెళ్ళిళ్ళలో మరి నేను చాలా సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ నేను చేసిన మొదటి పెళ్లి చేసుకున్న వాళ్లకు 29 సంవత్సరాలు. నేను మొట్టమొదట పెళ్లి చేసిన వారికి 29 సంవత్సరాలు. నా పెళ్లికి ముందు నుంచే చాలా సంవత్సరాల నుంచి పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నాను. చాలా మందిని చూస్తూ ఉన్నాను, వందల పెళ్లిళ్ళు చేశాను. సో ఈ పెళ్లిలో నేను ఈ మంగళసూత్రం గురించి ఒక మాట చెప్తూ ఉంటాను. నాకు ఇష్టమైంది. మంగళసూత్రం దేంతో తయారు చేయబడింది? బంగారముతో. బంగారము కంటే విలువైన లోహాలు ఉన్నాయా? లేవా?
డైమండ్, ప్లాటినము ఇలాంటివన్నీ ఇంకా దీనికంటే ఖరీదైనవి. అయినా సరే బంగారమునే వాడుతూ ఉంటారు, బంగారమునే వాడుతూ ఉంటారు. 3 మాటలు గుర్తుపెట్టుకోండి, 3 మాటలు గుర్తుపెట్టుకోండి. గోరెమ కాయకాయన సోను. సోనో అంటే లాడ్ అని అర్థం. సోనో అంటే అందరికి, సోనో సేన వాళ్ళు, సోనో సేన వాళ్ళు అంటే సేన ఇష్టం, సేన ఇష్టం. బంగారము అందరికీ ఇష్టం, అందరికీ ప్రియమైనది. సో నువ్వు బంగారం ఎన్ని కేజీలు తెచ్చినా నాకు బరువు అవుతుంది అని అన్నది. సో నీవు ఎన్ని కేజీల బంగారం అన్నా తెస్తూ ఇస్తా ఉండు, సంతోషంగా ఉంటుంది. కానీ నీవు గుర్తుంచుకోవలసింది, చంద్రకళ రాజేష్లు ఇద్దరు గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, ఈ మంగళసూత్రం చూసిన ప్రతిసారి నీవు మరి చంద్రకళ మెడలో కట్టినప్పుడు నీవు నాకు ప్రియమైన దానవు అని చెప్పుకుంటూ ఉన్నావు. ఈ లోకంలో దేవుని తర్వాత నీ జీవితంలో గొప్ప స్థానము నీ భార్యని. దేవుని తర్వాత నీ జీవితంలో గొప్ప స్థానము నీ భర్తని. తల్లిదండ్రులు కాదు. ఈ క్షణం నుంచి మీరిద్దరూ ఒక కుటుంబం, మీరు ఒక క్రొత్త యూనిట్గా తయారయ్యారు. కనుక తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడాలి. అయితే మీరు ఇద్దరు ఒకరినొకరు విలువైన వారుగా, ప్రియమైన వాడుగా ఎంచుకోవాలి. కనుక ఈ సత్యాన్ని మీరు ఈ బంగారము, ఈ మంగళసూత్రము చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రియమైనది, ఆ తర్వాత విలువైనది. వెల, మార్కెట్లో వెల దీనికంటే వేరే లోహాలకు, వేరే పదార్థాలకు ఎక్కువ ఉన్నా అందరూ కూడా ఈ బంగారం యొక్క విలువతోనే పోలుస్తారు. ఏదైనా రేటు పెరిగిందనంటే అబ్బా కాయ సోన వేరొచ్చా అంట, ఏం బంగారం అయిపోయింది అంట, అంటే అంత విలువ పెరిగింది అని అర్థం. ఇంకొకటి, మన దేశం యొక్క ఆదాయము దేంతో కొలుస్తారు? మన దగ్గర ఉండే, మన దేశంలో ఉండే బంగారం యొక్క నిలువతో మన దేశం యొక్క ఆర్థిక విలువను లెక్కిస్తారు. సో బంగారము విలువైనది. ఈ బంగారము మంగళసూత్రమును నీ భార్యకు కట్టడం ద్వారా, తొలగించడం ద్వారా నువ్వేం చెప్తున్నావంటే, నాకు ఇష్టమైన దానవే కాదు, నాకు విలువైన దానవు అని చెప్తూ ఉన్నావు. అదే విషయాన్ని నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలన్నావు. నీ జీవితంలో మరి ఇష్టమైన వాడు రాజేష్ మాత్రమే కాదు, విలువైన వాడు కూడా. 3వ మాట, బంగారము తుప్పు పట్టదు. తెలుసా మీకు? బంగారాన్ని భూమిలో పెట్టండి, ఇనుమును వేరే లోహాలను భూమిలో పెట్టండి, అవి తుప్పు పట్టి పోతాయి. దీని మీద ఏదో వేరే రంగు వస్తుంది, కానీ మళ్ళీ కడగగానే తేటగా తలతలలాడుతూ మళ్ళీ మంచిగా మెరుస్తూ ఉంటాయి. సో మీ బంధము తుప్పు పట్టకూడదు, పవిత్రంగా ఉండాలి, మీరిద్దరు కూడా చక్కగా సంతోషంగా ఉండాలి అని పెద్దల యొక్క ఆకాంక్ష. అందుకనే ఈ సాంప్రదాయం. కనుక ఈ మంగళసూత్రమును నువ్వు ధరింపజేసేటప్పుడు కనీసం ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఈ మంగళసూత్రమును ధరించి ఉన్నప్పుడు మరి చంద్రకళ నీవు కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకో. 1, ప్రియమైనది, బంగారము విలువైనది, బంగారము పవిత్రమైనది. సో మీ వివాహ జీవితము ప్రియంగా, విలువైనదిగా, పవిత్రంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈ వివాహానికి వచ్చిన పెద్దలు, చిన్నలు అందరూ కూడా నిలువబడితే మరి మంగళసూత్ర ధారణ జరిగిద్దాం. అందరూ నిలువబడండి, ప్రార్థన చేసి వీరిని ఆశీర్వదిద్దాం. అందరూ కూడా మరి సేవకులు, అభిషిక్తులు, నాతో వేదిక మీద ఉన్నవారు మరందరూ కూడా చేతులు చాచి
ఈ మంగళసూత్రం ఆశీర్వదించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన. మహోన్నతుడమైన మా దేవ, సర్వ సృష్టికర్త, మీకు స్తోత్రములు. ఆది యందు ఆదాము హవ్వలను మీరు సృష్టించి వారు ఇద్దరే ఉన్నప్పటికీ వారిని కుటుంబముగా కట్టి ఐక్యపరిచి ప్రభువా మొదటి కుటుంబమును మీరు నిర్మించినందుకు వందనాలు, స్తోత్రములు. ఆనాటి నుంచి నేటి వరకు మీరు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక కుటుంబములను కట్టుచూ ఉన్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నారు. ప్రభువా, ఇదిగో ఈరోజు మీరు కట్టుచూ ఉన్న ఇదిగో నూతన కుటుంబము రాజేష్ చంద్రకళల కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ప్రభువా, ఇదిగో ఈ మంగళసూత్రమును మీరు దీవించండి. రాజేష్ తన భార్య అయిన చంద్రకళ మెడలో ఇది ధరింపజేసేటప్పుడు ప్రభువా, మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా తండ్రి, వారిద్దరు కూడా ఒకరికొకరు ప్రియంగాను ఒకరినొకరు విలువైన వారుగా గుర్తిస్తూ, అలాగే వారి బంధము ఎప్పుడు తుప్పు పట్టని పవిత్రమైన బంధముగా ఉండునట్లు, వారి మధ్య ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు వారికి నాయకులుగా రక్షకులుగా ఉండి నడిపించమని ఈరోజు మొదలుకొని వారి జీవితాంతము వరకు మీరు మూడవ ముడిగా ఉండి వారిని కట్టి దీవించమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కొన్ని క్షణాలు అలాగే నిలబడండి. హల్లెలూయా. తెరిచి చూడగానే మనడు ఏం చేసింది తెలుసా? అబ్బాయి ఎంత బాగున్నావు అంట. మురిసిపోయింది. ఈ మురిపేమో ఈ జీవితాంతం ఉండాలని మనసారా ఆశీర్వదిస్తూ ఉన్నాను అన్న పాట అందుకోండి. మరి కొంచెం ఎవరైనా హెల్ప్ చేయడమా? కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
నిమిషం నిలబడాల్సి ఉంటుంది. ఈ మాటలు చెప్పండి. నిత్య నమ్మకమును అనగా ఈ మంగళసూత్రమును ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను ఆలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. ఇప్పుడు కూడా మీరు చూస్తారు కదా ఎట్లా నవ్విండో. ఎప్పుడు నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తురాలు అనగానే అమ్మా నా ఆస్తి ఎంత పోతుందో అని చెప్పి అనుకున్నాను. కానీ నీకు కూడా వస్తుంది. నువ్వు ఇచ్చినప్పుడు నీకు కూడా వస్తుంది. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. దయచేసి మీరందరూ కూర్చోండి. అందరూ సహకరించినందుకు వందనాలు. ఈ సమయంలో పూల దండలు తీసుకురండి. ఈ సమయం అతి మధురం.
చిరంజీవి రాజేష్, చిరంజీవి సౌభాగ్యవతి చంద్రకళ ఇద్దరు కూడా క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి ఈ దేశ చట్టములను అనుసరించి వారిద్దరూ ఒకరితో ఒకరు ప్రమాణములు చేసుకొని పూలమాలలు అలంకరించుకొని మరి ఉంగరములు తొడుక్కొనుట ద్వారా వారి హృదయపూర్వకమైన నిర్ణయాన్ని నిశ్చయతను ప్రకటించారు. మరి ప్రభుత్వం వారు నాకిచ్చిన అధికారమును బట్టి, దేవుడు నాకిచ్చిన అధికారమును బట్టి ఈ క్షణము నుంచి రాజేష్ మరియు చంద్రకళలు ఇద్దరు కూడా భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు జతపరిచిన వీరిని ఎవరును విడతీయకూడదు. చివరికి మీరు కూడా ఒకరినొకరు ఎడబాపకూడదని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. అందరూ చప్పట్లు కొట్టి మీ ప్రభువుని ఆనందిద్దామా? God bless you and wishing you both a happy married life.